హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 9వ అధ్యాయం, అత్యంత గొప్పదైనటువంటి ప్రాముఖ్యత కలిగి ఉన్నటువంటి అధ్యాయం. భగవద్గీత యొక్క గొప్పతనం తెలియజేసే అధ్యాయం. రాజవిద్య, రాజగుహ్యయోగం. అయితే ఇప్పటి వరకు మనము ఆ యొక్క ఈశ్వరుని యొక్క అసలు తత్వము, స్వరూపాన్ని తెలుసుకున్నాము, చూసాము. అయితే దానిని తెలుసుకోకుండా ఎందుకు వేరు ప్రయత్నాలు, వేరు విధానాలుగా ఉన్నారంటే, వారి యొక్క మతి అంటే వారి యొక్క బుద్ధి భ్రమిస్తున్నది. అవివేకం కలిగడం వలన వారు ఈశ్వరుని యొక్క అసలైనటువంటి తత్వస్వరూపాన్ని తెలుసుకోకుండా పైనే వెతుకుతుంటారు. పైన వెతికిన వారికి కూడా కొన్ని లభ్యమవుతాయి, కానీ అవి చాలా అల్పమైనవి, చాలా తక్కువ స్థాయి కలిగినవి. సముద్రంలోకి వెళ్ళినప్పుడు మీకు తీరంలో కూడా కొన్ని లభ్యమవుతాయి, మరి కొంచెం లోపలికి వెళ్ళేసరికి మరి కొంచెం లభ్యమవుతాయి. అలా అంతర్గర్భంలోకి వెళ్ళేటప్పుడు, సముద్ర గర్భంలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి రత్నములు కూడా లభ్యమవుతాయంటే ఆశ్చర్యపోక్కర్లేదు. అదే విధంగా ఆ యొక్క దట్టమైనటువంటి అరణ్యములలో మీకు వెళ్ళిన వెంటనే కొన్ని కట్టెలు దొరుకుతాయి. వాటి వలన కూడా మనకు ప్రయోజనం ఉంటుంది. కానీ నెమ్మదిగా ఇంకా లోపలికి వెళ్ళు, మరికొంత మంచి ఫలాలు ఇంకా అవసరమైనవి దొరుకుతాయి. మరి కొంచెం లోపలికి వెళ్తే చందనము అంటే గంధపు చెక్కలు, ఎర్ర చందనం కూడా దొరకవచ్చు. ఇంకా లోపలికి వెళ్తే ఆయనకి ఏ ముత్యములు, డైమండ్స్ కూడా దొరకవచ్చు, బంగారం గనులు ఏవైనా ఉండొచ్చు. అంటే ప్రయత్నించుకుంటూ అలాగా ప్రయాణిస్తే మీరు ఆ గొప్ప అనంతమైనటువంటి నిధి దానిని చేరుకుంటారు అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. అందువలన మనం బయట అంటే బాహ్య ప్రపంచంలో ఉంది, ఇక్కడే ఉన్నాం, మొట్టమొదటి మెట్లో ఉన్నాం మనం. తొలి మెట్టుకు కూడా ప్రాధాన్యత ఉంటుంది అని చెప్తున్నారు వేదం. అందుకే మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు తొలి మెట్టిపై కొబ్బరికాయ కొట్టండి అని రాస్తారు అక్కడ. అంటే అక్కడ నుండి స్టార్ట్ అయిందని అర్థం. అక్కడ కూడా మనం బొట్టు పెడతాము, పసుపు రాస్తాము, బొట్టు పెడతాము, కొబ్బరికాయ కొడతాము, నమస్కారం పెడతాము, అగరబత్తులు పెట్టి, కొబ్బరికాయలు అట్టుపలు పెట్టి. అంత మాత్రం మీరు తొలిమెట్టు దగ్గర ఆగిపోకూడదు కదా.
ప్రయాణించాల్సి ఉంటుంది, ఇంకా కొన్ని వేల మెట్లు ఇంక పైకి వెళ్ళాలి. ఇది కూడా అలాగే. అందువలన ఇప్పుడు ఏం చెప్పారంటే భగవాన్, అరూపతత్వం ఈశ్వరుని చేరుకోవడం కష్టము కాబట్టి, అంటే నిర్గుణ తత్వ స్వరూప ఈశ్వరుని తెలుసుకోవడం కాస్త కఠినమైనదే, సులభమని ఎవరు చెప్పలేదు. కానీ అది సాధ్యమే, అసాధ్యమైతే కాదు. అందువలన ఏకరూప ఈశ్వరుని ముందుగా మనము ఆరాధన చెయ్యాలి, పూజ చెయ్యాలి, ఉపాసన చెయ్యాలి అని చెప్పారు. అలా చేస్తూ చేస్తూ మీలో ఒక నిష్ఠ కలిగిన తరువాత విశ్వరూప లేదా అనేక రూప ఈశ్వర తత్వములోకి మీరు ప్రవేశిస్తారు. ఎందుకంటే మీ యోగ్యత మీరు సంతరించుకున్నారు. అప్పుడు ఏమవుతుంది అంటే మీరే సర్వ క్రతువులుగా, అంటే పరమాత్మయే, అంటే ఒక ఈశ్వరుని మనము చేరుకోవడానికి క్రతువు చేస్తూ ఉంటాం సాధారణంగా. కానీ భగవాన్ ఏమంటున్నారంటే, మీరు నన్ను క్రతువు ద్వారా చేరుకోవడమే కాదు, నేనే క్రతువై ఉన్నాను అంటున్నారు భగవాన్. అహం క్రతువు, నేనే క్రతువు. క్రతువు అని చెప్పాను నిన్న. వేదము ద్వారా చెప్పబడినటువంటి ఆ యజ్ఞాన్ని క్రతువు అంట. అహం యజ్ఞ, నేనే యజ్ఞం. అంటే యజ్ఞం ద్వారా నన్ను పూజిస్తున్నారు, అది సత్యమే. కానీ నేనే యజ్ఞ స్వరూపమై ఉన్నాను, యజ్ఞ వేదికై ఉన్నాను. నేనే ఆహుతులుగా నేనే ఉన్నాను, అగ్నిగా నేనే ఉన్నాను, ద్రవ్య పదార్థములుగా నేనే ఉన్నాను. మరి వేద మంత్రములు చదువుతున్నటువంటి హోత, ఉద్గాత్రు, అధ్వర్యు, బ్రహ్మ, ఈ నలుగురు ఉంటారు కదండి, 4 వేదముల తరపున, వాళ్ళంతా కూడా నేనే అయి ఉన్నాను. మనం ఇంతకు ముందే చూసాం 4వ అధ్యాయంలో. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఇంతకుముందే చూసాం 4వ అధ్యాయంలో 24వ శ్లోకం. అయితే అహం, నేను, స్వధా. స్వధ అంటే మన పితృదేవతలకు మనం అర్పించే తర్పణాలు చేస్తాం కదండి శ్రాద్ధ కర్మల తర్వాత, అవి కూడా నేనే. అహం ఔషధం, చూసారా? సకల ఆహార పదార్థములు, ఆ యొక్క మందులు దేని వల్ల వస్తాయి మనకి? వృక్షాల వలన. లతలు, వృక్షాలు లతల ద్వారా వస్తాయి. అందుకే వాస్తవానికి ఆ మందులు ఔషధులు వృక్షాల నుంచి వస్తాయి. కాబట్టి మందుని మనం ఏమంటాము? ఔషధము అంటాం. వాస్తవానికి ఔషధం ఎవరు? నేనే ఔషధమై ఉన్నాను భగవాన్ అంటున్నారు. అహం మంత్ర, అంటే మనం దేవీ దేవతలకు ఆహుతులు ఇచ్చేటప్పుడు స్వాహ స్వాహ అంటాం. అదేవిధంగా అనేక మంత్రములు మనము చెప్తాం. ఆ మంత్రములు కూడా నేనే అంటున్నారు. అదేవిధంగా అహమేవ ఆజ్యం అహమేవ అగ్ని అహం హుతం. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారంటే, వేదము ఏ విధంగా అయితే ఈశ్వరు నుంచి ప్రకటమయ్యిందో అదే వేద జ్ఞానమే భగవద్గీత. అందువలన భగవద్గీతలో చెప్పింది దానిని ఈశ్వర వాక్కు అంటారు శంకరాచార్య. సాక్షాత్ ఈశ్వర వాక్కు అని రాస్తారు, ఆయన భాష్యాలలో రాశారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, అహమేవ ఆజ్యం, నేనే ఆ యొక్క యజ్ఞాల్లో వేసే నెయ్యి ఉంటుంది కదండి, ఘృతం, అది నేనే అంటున్నారు భగవాన్ కృష్ణ పరమాత్మ. అహం అగ్ని అహం ఉతం. మనము హోమం చేసేటప్పుడు, యజ్ఞ హోమాలు చేసేటప్పుడు అక్కడ స్వాహ స్వాహ అని ఆహుతులు ఇస్తాం.
కానీ అగ్నిలోనే మనం అన్నీ ఇస్తాం. కానీ అగ్ని ఎంత గొప్ప దేవత అంటే తనకి పేరు మీద వచ్చినదే తను తీసుకుంటారు. ఇంక ఏ పేరు మీదైనా అగ్నిలో మనం ఆహుతిస్తే ఆ దేవతకి అందించే బాధ్యత అగ్నిదేవుడికి ఉంటుంది, అగ్నిదేవతకి. అందుకే దేవతలలో అగ్ని పోస్ట్ మ్యాన్ లాంటిది అంటారు. అందుకే పితాహమస్య జగతః అమ్మా పితాహమస్య జగతః పితాహమస్య జగతః మాతా ధాతా పితామహః మాతా ధాతా పితామహః మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారః వేద్యం పవిత్రమోంకారః వేద్యం పవిత్రమోంకారః రుక్షామయజురేవ చ రుక్సామయజురేవ చ రుక్సామయజురేవ చ పితాహమస్య జగతః మాతా ధాతా పితామహః పితాహమస్య జగతః మాతా ధాతా పితామహః పితాహమస్య జగతః మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారః రుక్సామయజురేవ చ వేద్యం పవిత్రమోంకారః రుక్సామయజురేవ చ వేద్యం పవిత్రమోంకారః రుక్సామయజురేవ చ. ఉత్తమం. అంటే మనల్ని ఏకరూప అంటే ఒకే ఆకారము రూపాన్ని దర్శించాలని ప్రేమ మక్కువ కలిగి ఉన్న మనల్ని ఒక మెట్టు పైకి తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అందుకే అదే భావన, అదే సిద్ధాంతం, అదే ఉపదేశాన్ని మరికొంత విస్తారంగా చెప్తున్నారు అనమాట. ఏమిటది? నేను ఈ సమస్త జగత్తుకి తండ్రిని. అహం అస్య జగత, ఈ జగత్తు యొక్క పితా అహమేవా. అంటే మనం అర్థం చేసుకోవాలి, యావత్తు జగత్తుకి అంతటికి పిత అంటే తండ్రిగా ఉండాలంటే ఒక వ్యక్తిగా ఒక రూపానికి పరిమితమైతే మిగతా జగత్తుకి తండ్రి కాలేరు. మరి ఎలా ఉండాలి? ఈ జగత్తంతటికి అసలైనటువంటి నిష్కర్ష సారము తత్వం ఏదైతే ఉంటుందో అది అయి ఉండాలి ఈశ్వర. అర్థమైందా? అంటే భూమి తీసుకుందాం. భూమి యొక్క తత్వము సారము ఆ యొక్క గంధ వాసనతో కూడి ఉన్నటువంటి ఆ గురుత్వాకర్షణ శక్తి ఏదైతే పట్టి భూమికి సారంగా ఉన్నదో అది ఈశ్వర అవ్వాలి. అందువలన యావత్ భూమండలం అంతటికి ఆధారము ఈశ్వరే అవుతారు. అలాగా సపోజ్ సూర్యుడిని తీసుకుందాం. సూర్యుడిలో ఉన్నటువంటి ఆ వేడి, ఆ ప్రకాశం, ఆ రెండు ఈశ్వర అయ్యారు అనుకోండి, ఆ సూర్యుడిని కూడా ధరించేది ఎవరు? ఈశ్వర. అదేవిధంగా ఈ శరీరాన్ని తీసుకున్నాం అనుకోండి, ఏ శక్తి, ఏ చేతనము, ఏ స్ఫురణ వలనైతే సకల ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ఆ ప్రేరణ, ఆ చేతనం పొందుతున్నాయో ఆ వెనుక ఉన్నటువంటి ఆ ఇరుకు చైతన్యమే ఈశ్వర అయి ఉండాలి. అందుకే అణువణువు ఈశ్వర ఆకాశం వలె వ్యాపించి లోపల బయట ఉన్న తత్వమే ఈశ్వర అవ్వాల్సిందే. లేకపోతే ఈశ్వరు పరిమితం అయిపోతారండి. ఒక ప్రదేశానికి, ఒక సమయానికి పరిమితం అయ్యే అవకాశం ఉన్నది. అయితే ఏముంది స్వామీజీ, మేము ఎక్కడో గుడికి వెళ్తాం కాబట్టి అక్కడుంటే చాలు అవ్వదండి. మరి అక్కడే ఈశ్వరుని పరిమితం అయిపోతే మిగతా అంత ఎవరు చూస్తారు?
కాబట్టి మొత్తము సృష్టి అంతా కూడా మనకు కొంత స్వేచ్ఛ ఉన్నప్పటికీ అసలైనటువంటి రిమోట్ కంట్రోల్ ఈశ్వరుని చేతిలోనే ఉంటుంది సృష్టి అంతా. అందుకే అలాగ ఇంకా అన్ని తర్వాత అధ్యాయాల్లో మీకు వివరం వస్తుంది. సమం సర్వేషు భూతేషు అణువణువు అహమేవ తిష్ఠామి అన్నారు ఈశ్వర. ఈశ్వర సర్వభూతానం హృది అంటే హృదయములో ఉన్నది ఈశ్వరని చెప్పారు. కాబట్టి నేను తండ్రిని ఈ సమస్త జగత్తుకి. ఎలా ఉంటుంది మరి తండ్రి అనేటప్పుడు మనకి వెంటనే ఒక డౌట్ వస్తుంది, మరి తల్లి ఎవరు? తల్లి ఎవరని వచ్చేటప్పుడు ఆయన ఏమంటారంటే పితామహస్య జగత మాత. వెంటనే ఆయన అన్నారు, ఎందుకంటే మనకు అలవాటు నాన్న తండ్రి అనగా తల్లి ఇద్దరు, ఇక ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కలిపి ఉండాలి. ఇద్దరు ఇక్కడ ఇద్దరు ఉండే అవకాశం లేదు కాబట్టి ఆయన ఏమంటున్నారు, నేనే తల్లిని. మరి ఇద్దరు ఎలా ఉంటారండి అంటే కాళిదాస్ ఏం చెప్పాడంటే రఘువంశం అనే కావ్యం రాసే ముందు వాగర్తావివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అని చెప్పాడు. అంటే మన యొక్క వాక్కు మన మాట దాని యొక్క అర్థము వేరు వేరు ఉండవండి. రామ అంటే దాని యొక్క అర్థం రామ అర్థం రెండు కలిసే ఉంటాయి, విడదీయకూడదు. అందువలన ఆ రెండు ఎలాగైతే విడదీయలేనటువంటి ఇన్సెపరబుల్ అంటారు, విడదీయలేము. ఆ విధంగా జగత పితరవు అంది. పితరవు అంటే మాతాపిత అని అర్థం. అంటే ఈ జగత్ యొక్క మాతాపిత రెండు కూడా కలిసే ఉంటాయి. అందువలన శివశక్తి అంటే ఆరంభములో రెండుగా దర్శించినప్పటికీ మీకు చివరికి వచ్చేసరికి ఒక్కటిగానే మీకు అవగతం కావాలి. అందువలన నేనే మాత అంటే ఏమిటండి అంటే దాని అర్థం ఏంటి? నేను తండ్రి లేని తండ్రిని, అంటే నాకు పుట్టుగా లేదు. చూసారా? అందుకే శివ పురాణాల్లో మీరు ఎక్కడైనా పురాణాలు చేస్తే శివునికి వివాహం చేస్తారు, కళ్యాణం. మన వాళ్ళు శివుని తరం తల్లిదండ్రులకి ఎవరున్నారు? ఆయన తల్లిదండ్రులు లేరు. ఎందుకు? అనాది స్వరూపము. ఆయన తల్లిదండ్రులు ఉంటే ఇంకెక్కడ మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు ఎవరంటే వెతుకుతాం మనం. అది ఎప్పటికీ అయ్యే పని కాదు. అందువలన తండ్రి లేని తండ్రి, ఈ జగత్తుకి ఆయన ఏంటండి? తండ్రి లేని తండ్రి. అందువలన తల్లిని కూడా నేనే అంటే అర్ధనారీశ్వరుని తత్వం ఇక్కడ వచ్చిందా లేదా మీకు చెప్పండి. అంటే తల్లి తండ్రి రెండు కలిసే ఉన్నాయి. శివశక్తి అంటే అర్ధనారీశ్వర తత్వము. ఇది అంటే ఏంటి? ఈ సృష్టికి ఎంతో తెలివిగా అంత అద్భుతమైనటువంటి రచన ఆ చేసేది ఈశ్వరే. అండ్ ఈ జగత్తుకి తయారు చేయడానికి కావలసినటువంటి మెటీరియల్ అంటాం కదా, అది ఎక్కడి నుంచి తెస్తారు? బయట నుంచి తేవడం బయట ఉంటే కదా, అంత తానై ఉన్నారు కదా, అది కూడా ఈశ్వరియే. దానిని మెటీరియల్ కాజ్ లేదా ఉపాదాన కారణము అంటారు. అంటే నేనే మాత పిత రెండు నేనే. అందువలన మనం ఏమనుకుంటాము? శక్తి దేవి అమ్మగారిని పూజిస్తాం, అయ్యగారిని మీ అమ్మ అయ్య ఇద్దరు ఒకటే ఇక్కడ. అందుకే ఇంకా మనకు చెప్పడానికి అయ్యప్ప అన్నారు. హరిహర పుత్రులు హరి అంటాడు, అర అంటాడు, రెండు మాతాపితాయి. అందుకే లక్ష్మీనారాయణ అన్న, శివపార్వతులన్న, బ్రహ్మ సరస్వతులన్న ఈ రెండు కూడా మాతాపిత తత్వంగా ఉన్న అర్ధనారీశ్వర తత్వంగా మనం గుర్తించాం. ఇంతకీ మనలో అర్ధనారీశ్వరు ఉన్నారా? ఎస్, మనలో ఉన్న అర్ధనారీశ్వర తత్వాన్ని మీరు ఇప్పుడు గుర్తించాలి. ఇక్కడ నుంచి ఎలాగంటే ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణ శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి
సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరః యద్యత్కర్మ కరోతి తత్తదఖిలం శంభోతవారాధనం. అంటే మనలో అర్ధనారీ తత్వం ఏంటంటే శుద్ధ చైతన్యం మీ హృదయంలో స్ఫురిస్తున్నటువంటి ఆ స్ఫురణం, ఆ ఎరుక, అది శివ అనుకుంటే దాని నుండి చైతన్య ప్రేరణ పొందుతున్నటువంటి బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, శరీరము సర్వము పార్వతీదేవి శక్తి అర్ధనారీశ్వరైందండి. అందువలన ఈ రెండు కలిపితేనే సంపూర్ణమైనటువంటి ఈశ్వర తత్వం అవుతుంది. అందువలన ఈ కనిపిస్తున్నటువంటి ప్రకృతిని మనము దర్శిస్తుంటే ఆ దేవి శక్తిని దర్శించినట్టు, శక్తి ద్వారా ప్రయాణిస్తూ శివుని చేరుకోవాలి, లక్ష్మి ద్వారా ప్రయాణిస్తూ నారాయణ్ణి చేరుకోవాలి, సరస్వతి ద్వారా ప్రయాణిస్తూ ఆ ఆత్మ పరమాత్మ బ్రహ్మ పరమేష్టి బ్రహ్మను చేరుకోవాలి. ఇది జ్ఞానతత్వం యొక్క రహస్యం. అందువలన కేవలం మాతాపిత అంటే ఏంటంటే అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అహమస్మి. ఆయన జగత్తుకు తండ్రి అయితే ఆయన తండ్రి ఎవరిని అంటారా లేదా? మీరు అడుగుతారా లేదా? అడుగుతారు. అందువలన ఆయన ఏమన్నా తెలివిగా నేనే ఆ తాతను కూడా నేనే అంటున్నాడు. చూసారా, మనకి తండ్రి ఉన్నాడంటే మనకు తాతగారు మనకు అవసరం. అసలు తాతగారితోనే మనకి ఎక్కువ సంబంధాలు ఉంటాయి తండ్రి గారి కంటే. జనరల్గా మీరు ఎక్కడైనా ఇది నిబంధన, ఇది విశ్వవ్యాప్తమైన సూత్రం అని నేను అనుకుంటున్నా. మన తాతగారు మనకు అందించినటువంటి ఆ యొక్క కంప్లీట్ తండ్రి గారి కంటే తాతగారి నుంచి ఎక్కువ వస్తుంది మనకి. సాధారణంగా ఎక్కువ మంది చూశాను నేను కూడా. అందువలన ఆ తాతను కూడా నేనే అంటే పితామహ అహమేవా. పితామహ అంటే తాతను కూడా నేనే. అందువల్ల మీ తాతను వేరే వెతకక్కర్లేదు. నేను జగత్తుకి తండ్రిని కాని తండ్రిను అంటే నాకు తండ్రి లేడు, కానీ తండ్రిగా మీరు చూడాలనుకుంటే తండ్రిగా తాతగా ఆ తాతను కూడా నేనే అంటే అర్థం ఏంటండి? నాకు పుట్టుక లేదు అని అర్థం ఈశ్వరుకి. దాత అహం. జీవులన్నింటి యొక్క కర్మలు చేస్తాయి కదండి, ఆ కర్మలని వాటికి ఫలితము ఈశ్వరే మనకు అందించాలి. ఎందుకు? ఈ కర్మ ఆధారంగా మరో పునర్జన్మలో ఎటువంటి శరీరం ఇవ్వాలి, వాళ్ళు ఎటువంటి అనుభవాల ద్వారా ఆ కర్మని మళ్ళా పూర్తిగా క్షయం చేస్తారు, అవన్నీ నిర్ణయించేది ఎవరు? ఈశ్వర. కానీ మీరు ఒకటి మర్చిపోవాలి, ఆయన పూర్తి స్వేచ్ఛ లేదు ఇష్టానుసారంగా ఇవ్వడానికి. మన కర్మల ఆధారంగానే ఆయన మనకి కర్మ ఫలము ఇస్తారు. రమణ మహర్షి చెప్పారు, కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం. కర్మ మనం చేస్తున్న కర్మకి స్వతహాగా ఫలితం ఇచ్చే శక్తి లేదు. దానికి అధిరోహించే ఒక ఈశ్వరీయ శక్తి ఉంది, కర్త. దాని నుండి కర్మకి రిజల్ట్ అనేది పుడుతుంది అని చెప్పారు. ఎందుకు? స్వతహాగా కర్మ జడము అని చెప్పారు రమణ మహర్షి. అందువలన ఈ విధంగా ఈ కర్మ ఫలములన్నింటికి మనం చేసేటప్పుడు మనకు కొంత స్వేచ్ఛ ఉన్నప్పటికీ దాని యొక్క రిజల్ట్ ఇవ్వడంలో ఆ ఈశ్వరుని పాత్ర. కాబట్టి శ్వేతాశ్వతర ఉపనిషత్తులు ఏం చెప్పారంటే, ఏకో దేవ సర్వభూతేషు గూఢః సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వభూతాదివాసః సాక్షి చేత కేవల నిర్గుణం అని చెప్పారు. అంటే కర్మాధ్యక్ష అంటే సృష్టిలో అన్ని ప్రాణులు జీవాత్మల యొక్క కర్మలకి అధ్యక్ష వహించి వాటి కర్మ ఫలాలని మనకి అందిస్తున్నటువంటి ఆ ఈశ్వరీయ శక్తియే పరమాత్మ ఈశ్వర. అందువలన మనకి ఎప్పుడు అన్యాయం జరగదండి. మనం ఎంత చేస్తే మనకు అంతే రిటర్న్ వస్తుంది, రిటర్న్ గిఫ్ట్గా. అందువలన
మనము అలా కాకపోతే ఈశ్వరుడు పక్షపాతి అవుతారు. కాబట్టి ఈశ్వరుడు పక్షపాతం అవ్వకూడదు. కాబట్టి వారు చేసిన కర్మ ఎప్పుడు వారికే తిరిగి వస్తున్నది. అందువలన కర్మ సిద్ధాంతం అనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది వేదముల్లో. అయితే ఇప్పుడు తెలుసుకోవలసింది ఏంటంటే, నా గురించి ఎక్కడ తెలుస్తుంది, ఎవరు చెప్తారు? వేద్యం పవిత్రం ఓంకార అహం వేద్యం. అంటే దేని వల్ల తెలుస్తుంది ఈశ్వర? కేవలము ఉపనిషత్తు వేద్యం అంటారు. ఉపనిషత్తులన్నీ దేని ఆధారంగా ఉన్నాయి? ఓంకారం, పవిత్రమైనటువంటి ఓంకారము. అంటే ఆ ఈశ్వర కేవలము జ్ఞేయం దేంటి? ఆ ఓంకార ఉపనిషత్తుల ద్వారా మాత్రమే నేను తెలుసుకోబడతాను. అంటే బ్రహ్మజ్ఞానం అంటే నేనే జ్ఞాన స్వరూపం అని చెప్పడానికి అహం వేద్య. అహం వేద్య అంటే అంటే కేవలము అహం అస్య జగత మాతాపీత దాత పితామ అయినప్పటికీ వేద్యం అంటే ఏంటి? ఆ వేద్య వస్తువు ఏంటిది? పవిత్రమైనటువంటి ఓంకారము. ఆ ఓంకారం ఎలా వచ్చింది అంటే, మొట్టమొదటి ఓంకారం అనేది సృష్టి స్థితి లయకు ప్రతిరూపమైనటువంటి అకార ఉకార మకారాత్మై ఉంటుంది అనమాట. లోడై ఇంతకుముందు చెప్పాం మనం 8వ అధ్యాయంలో. అందువలన ఈ ఓంకారం కూడా 3 రకాలుగా 3 రూపములుగా ఉంటుంది, బయటికి విడిపోయి ఉండదు. ఏంటది అంటే, ఈ సృష్టి జగత్తును సృష్టించడానికి జ్ఞానం ఉండాలి కదా. ఈ జగత్తు ఎందుకు సృష్టించబడింది అంటే, పూర్తిగా ఆ జీవాత్మల యొక్క కర్మఫలాలు పూర్తిగా అనుభవించాలంటే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కావాలి. అంటే సమష్టి కర్మఫలాల యొక్క ఫలితమే ఈ జగత్ అన్నమాట. అందువలన ఈ జగత్తుకి ఆయన ఒక దాతగా, ఒక స్వామిగా, ఒక జడ్జిగా ఉంటారన్నమాట. అందుకే మనము ఈ జగత్తులో పడిపోయి మనం అసలైన తత్వాన్ని మర్చిపోతున్నాము. అందుకే మనం ఎలా స్టార్ట్ చేయాలి తెలుసుకోవాలంటే, కస్త్వం కోహం ఉత ఆయాత. కానీ పెద్దవాళ్ళకే తెలియదు నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎవరిని, నేను ఎక్కడ పోతాను అని ఎవరైనా ఆలోచిస్తున్నారండి? ఆలోచించట్లేదు. అందువలన ప్రతి ఒక్కరు కూడా ఓంకార స్వరూపంగా నన్ను తెలుసుకోవాలి అంటున్నారు భగవాన్. అంటే ఏంటి? వేదములన్నిటి యొక్క సారం ఓంకారము. ఎలా? అకార ఉకార మకారాత్. అకారము ఉకారం మకారం అంటే ఏంటంటే, అకారం అనేది సృష్టికి ప్రతీక, ఉకారం అనేది స్థితికి ప్రతీక, మకారం అనేది ప్రళయానికి ప్రతీక అంటారు. అయితే ఆ ఉ వ్యాకరణం ప్రకారం గుణసంధి ఆ ప్లస్ ఉ ఏమవుతుందండి? ఓ. ఆ ప్లస్ ఉ ఓ అంటే ఓ. అంటే దీనికి అనేక రకాలు ఉన్నాయి. మీ అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా చెప్తున్నాం అన్నమాట. అందువలన ఈ యొక్క ఓంకారం అకార ఉకారం అకారం గాయత్రి మంత్రం ఎలా వచ్చిందంటే, వేదములన్నిటి యొక్క సారము గాయత్రి మంత్రం అంటారు. గాయత్రి, ఓకేనండి. అందువలన అకార ఉకార మకారాల నుండి 3 వ్యాహృతులు వచ్చాయి. ఏంటి వ్యాహృతులు? భూహు భువః సువః అంటారు. ఈ భూహు భువః సువః నుండి మనకి 3 పాదములైనటువంటి గాయత్రి మంత్రం వచ్చింది. ఏంటది? ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. 3 పాదములు గాయత్రి మంత్రం వచ్చింది. 24 అక్షరములు గాయత్రి. అందుకే 24,000 శ్లోకములతో ఆది కావ్యం రామాయణం రచించారు వాల్మీకి మహర్షి అంటారు. ఈ విధంగా ఈ గాయత్రి మంత్రం అంటే సకల వేదముల యొక్క సారము. అంటే అర్థం ఏంటండి అంటే, వేదములు చెప్పే
ఆ యొక్క జ్ఞానము, తెలుసుకునబడేటువంటి ఆ జ్ఞేయము కూడా నేనే అంటే ఈశ్వర అయి ఉన్నాను. అయితే ఇంతకీ మరి వేదముల సంగతి ఏంటి? ఆ వేదములు కూడా నేనే అయి ఉన్నాను. ఏంటవి? ఋక్ అంటే ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, 3 వేదములు కూడా నేనే అయి ఉన్నాను. కానీ ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, మన అందరము 4 వేదములను విన్నాం కదా, మరి భగవాన్ ఇక్కడ 3 వేదములు అంటున్నారు ఏమిటి అంటే, ముఖ్యమైనటువంటి ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, ఈ 3 వేదములు వాస్తవానికి మొట్టమొదటిగా 3 వేదములే ఉండి, తరువాత ఋగ్వేదము నుండి ఈ కర్మకాండలు అంటే వ్యవహారానికి సంబంధించినటువంటి ఎక్కువగా చేసే కర్మలన్నీ అథర్వణ వేదంగా విభజించడం జరిగినది. అందువలన 4 వేదములు బ్రహ్మ యొక్క 4 ముఖాలకి ప్రతిరూపంగా చెప్తామన్నమాట. అందువలన ఇక్కడ ఆఖరికి చకారం కూడా ఉన్నది. అంటే ఏంటి? రుక్సామయజురేవచ, ఆ చకారం బదులుగా మనము అథర్వణ వేదాన్ని కూడా తీసుకోవాలి. అంటే ఋగ్వేదము మనం యజుర్వేదం ఏం చేస్తాము? పారాయణం చేస్తాం. కానీ సామవేదం మనం పారాయణం చెయ్యము, గానం చేస్తాం. అందుకే సామగానము అంటారు. కాబట్టి ఈ విధంగా ఈ 4 వేదములు కూడా నేనే అయి ఉన్నాను అని భగవాన్ చెప్తున్నారన్నమాట. అదే కాకుండా ఇంకా కొనసాగిస్తున్నారన్నమాట. అంటే 19వ శ్లోకం వరకు చెప్తారన్నమాట ఇలాగా. గతిర్భర్త ప్రభు సాక్షి, గతిర్భర్తా ప్రభు సాక్షి, గతిర్భర్తా ప్రభు సాక్షి, నివాస శరణం సుహృతు, నివాస శరణం సుహృత్, నివాస శరణం సుహృత్, ప్రభవ ప్రళయస్థానం, ప్రభవ ప్రళయస్థానం, ప్రభవ ప్రళయస్థానం, నిధానం బీజమవ్యయం, నిధానం బీజమవ్యయం, నిధానం బీజమవ్యయం, గతిర్భర్త ప్రభు సాక్షి, నివాస శరణం సుహృత్, గతిర్భర్తా ప్రభు సాక్షి, నివాస శరణం సుహృత్, గతిర్భర్తా ప్రభు సాక్షి, నివాస శరణం సుహృత్, ప్రభవ ప్రళయస్థానం, నిధానం బీజమవ్యయం, ప్రభవ ప్రళయస్థానం, నిధానం బీజమవ్యయం, ప్రభవ ప్రళయస్థానం, నిధానం బీజమవ్యయం. ఉత్తమం. అయితే ఇంకా భగవాన్ ఇంకా విస్తారంగా చెప్తుంది ఏంటంటే, వాస్తవానికి అహం గతి పరం గతి అంటే మనం చివరి లక్ష్యం, గమ్యస్థానం, గతి పరమాగతి అంటారు కదండి, అది కూడా నేనే. భర్త నేనే, ప్రభువు నేనే, సాక్షి నివాస శరణం సుహృతు, ప్రభవ అంటే సృష్టి, ప్రళయ అంటే లయము, అన్నిటికి జరిగే స్థానము, నిధానము, అవ్యయము, బీజము నేనే. అయితే ఇప్పుడు గతి భర్త ప్రభువు సాక్షి అంటే అర్థం ఏంటండి అంటే, పరమాత్మ ఏమంటున్నంటే నేనే గతి, భర్త, ప్రభు, సాక్షి అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే మనము ఈ సర్వం సృష్టి అంతా కృష్ణమయం జగత్ అని అర్థం. ఒకవేళ మీరు రామభక్తులు అనుకోండి, అప్పుడు కృష్ణమయం జగత్ మీరు అనరు, సర్వం జగత్ రామమయం జగత్. శివభక్తులైతే సర్వం జగత్తు శివమయం జగత్. ఒకవేళ దేవి అంటారు అనుకోండి, సర్వం జగత్తు
దేవీమయం అనాలి. ఆ విధంగా మనం అనాలి. అంతే తప్ప ఒక దేవుడు ఎక్కువ ఒక దేవుడు తక్కువ, ఏ దేవుని కొలిసినా అనేసి మనము పోటీ పడ్డామనుకోండి, మీరు తత్వాన్ని విడిచిపెట్టి హీనులు అవుతారు. అంటే ఇద్దరు ఒకటే, దాని అర్థం అంటే ఏంటి? రామన్న శివన్న రెండు ఒక్కటే, కానీ మీలో ఆ రూపము నామము తేడా ఉంటుంది. అది పర్వాలేదు, కానీ తత్వంగా ఒక్కటే. అందువలన గతిహి అంటే ఏంటండి? గమ్యస్థానము. గమ్యం అంటే ఇక్కడ గతి అంటే కర్మఫలం అంటారు. ఎవరైనా కర్మఫలాన్ని ఆశించే కదా ఒక కర్మను మనం చేస్తాము. మరి ఏదైనా లక్ష్యం పొందాలంటే దానికి సాధన చెయ్యాలి కదండి, తగ్గట్టు కర్మ మనం చెయ్యాలి. ఆ గమ్యం మనం పొందే ఆ యొక్క గమ్యాన్ని ఇక్కడ గతిహి అన్నారన్నమాట. అయితే కర్మఫలం రెండు రకాలుగా ఉంటుంది. ఏంటి? విజయం పొందడానికి అంటే మన విజయం కూడా పొందొచ్చు, అపజయాన్ని కూడా మనం పొందొచ్చు. ఈ గతి కూడా లక్ష్యం ఒకటి ఉంటుంది, అది పొందడానికి మార్గం ఒకటి ఉంటుంది అన్నమాట, రెండు. సో ఈ విధంగా గతిని రెండు రకాలుగా తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈశ్వర అంటే ఏంటి? విజయము ఈశ్వరయే, పరాజయము ఈశ్వరయే అని తెలుసుకోవాలి. అందుకే మనం ఏమంటాము, ఇప్పుడు సక్సెస్ఫుల్ వ్యక్తి, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, ఇప్పుడు సక్సెస్ 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 అని మనము ఆ ధ్యాసలో ఆ దురాశలో పడిపోతాం. అందువలన ఇక్కడ గతి అన్నారు భగవాన్. గతి అంటే అంటే జయము తానే, పరాజయం కూడా అతనే, ఈశ్వరయే. అందువలన మన విజయాన్ని స్వీకరించి అపజయాన్ని మీరు తిరస్కరిస్తే మీరు ఈశ్వరుని తిరస్కరించినట్టు అవుతుంది. విజయం కోసం మీరు ప్రయత్నించండి, కానీ అపజయం వచ్చినప్పుడు దాన్ని చిరునవ్వుతో మీరు అంగీకరించగలిగితే అది అసలైనటువంటి ఈశ్వరుని యొక్క గతిని మీరు అర్థం చేసుకున్నట్టంట. ఇది ఎక్కడ చెప్పారు? ఇంతకు ముందే చెప్పారు. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయా జయౌ. తర్వాత ఏం చెప్పారు? సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. చూసారా, 2వ అధ్యాయంలో బ్రహ్మ విద్య చెప్పేటప్పుడు మీకు సుఖం కలిగిన దుఃఖం కలిగిన, లాభమైన నష్టమైన, జయమైన అపజయం వచ్చిన 2 స్థితుల్లో మీరు సమత్వ బుద్ధితో ఎటువంటి నిరాశ నిస్పృహలు లోను కాకుండా సమత్వంగా ఈశ్వర ప్రసాదంగా భావించి ఉన్నట్లయితే మీరు యోగులు అన్నారు. ఆ సమత్వ బుద్ధినే యోగము అంటారన్నమాట. అందువలన జయాపజయాలను లాభ నష్టాలను సమానంగా స్వీకరించడం అనేది ఇది తపస్సు. ఇది అలవాటు చేసుకోవాలి. మనం ఏం చేస్తాము? అనారోగ్య విషయం తీసుకుంటే శారీరక నొప్పులు వస్తాయి, అవి తప్పించుకోలేరు ఎవరు, ఎందుకంటే శరీరం ప్రకృతి పరంగా వచ్చింది కాబట్టి. సో వాటికి మానసిక తోడు అంటే మానసికంగా ఒక బాధ, ఒక పీడ, దానికి మీరు యాడ్ చేశారనుకోండి, మీరు ఇంకా కష్టపడి ఇబ్బంది పడతారు. కానీ అది కూడా నాకు ఈశ్వర ఇచ్చినటువంటి ప్రసాదమే, ఆయన ఇచ్చాడండి, మీరెవరు వద్దనడానికి. కాబట్టి ఆ శారీరక బాధను కూడా, ఆ జాయింట్ పెయిన్స్ కూడా ఈశ్వరుని స్మరించుకుంటూ, ఈశ్వరు నాకు ఈ పరీక్ష పెడుతున్నావా తండ్రి, ఈశ్వరు నీవు ఇస్తున్నావా ఈ తపస్సు నాకు చేయమని, ఓకే అంటే నేను కాస్త రెస్ట్ అనుకుంటున్నావా, అందువలన కాస్త రెస్ట్ తీసుకోవాలి. ఎందుకు? అమ్మగారు ఉదయం లేచిన నుండి రాత్రి వరకు ప్రతిదీ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి అది అయ్యింది, వీళ్ళకి ఇది అయ్యింది, ఇది కావాలి అది కావాలి. అందువలన ఈశ్వరు తెలుసు వీడు రెస్ట్ ఇవ్వాలి. కాబట్టి చిన్న నడుము అంటే బ్యాక్ పెయిన్ కొంచెం ఇస్తే తప్ప ఈవిడ రెస్ట్ తీసుకోరు అని ఈశ్వరుడు మీకు చిన్న బ్యాక్ పెయిన్ ఇస్తారు. అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, ఓహో ఈశ్వర ప్రభు నాకు రెస్ట్ తీసుకోమంటున్నావా, సరే అలాగే తీసుకొని నేను ఫిజియోథెరపీ చేయించుకుంటాను అని పాటించి ఈశ్వరాజ్ఞని మీరు శిరస వహించారనుకోండి, మీలో ఆనందానికి లోటు ఉండదు, శాంతికి లోటు ఉండదు. శరీరం యొక్క వ్యధ అది పోతుంది మెల్లగా. కానీ వెంటనే మనకి ఏదైనా జాయింట్ పెయిన్ వస్తే, ఈశ్వరుడు నాకు ఈ జాయింట్ పెయిన్ ఇచ్చారు, నా పరిస్థితి ఏంటి, నేనేం పాపం చేశాను, ఎందుకు ఇలా
ఇవన్నీ వ్యధ మీరు పెట్టుకోకూడదు. ఆయనకు తెలుసు మీకు రిజల్ట్ ఎంత ఇవ్వాలని, మీ పెట్టుబడి ఎంత మీరు డిపాజిట్ చేసారో ఆయనకు తెలుసు. మనం బ్యాంకులో ఎంత డిపాజిట్ చేస్తే అంతే బ్యాంక్ ఇస్తారు. బ్యాంక్ మేనేజర్ మన చుట్టము బంధువు అలాగేమి ఇవ్వరండి. బ్యాంక్ మేనేజర్ మా ఫ్రెండ్, లోన్కి వెళ్తే మొన్న ఒకసారి లోన్ ఇవ్వలేదు నాకు. ఎందుకు? నాకు అర్హత లేదని ఇవ్వలేదు. నువ్వు బెస్ట్ ఫ్రెండ్ కదా, ఫ్రెండ్ అయితే మా ఇంటికి వచ్చి భోజనం చేసి ఇల్లు అన్నాడు ఆయన. బాగా చెప్పావనుకోండి. కాబట్టి ఈశ్వర కూడా అలాంటిదే. మా స్వామి నా ఇష్ట దేవత ఏమి ఎందుకు ఇస్తారు? నువ్వు చెయ్యాలి ఫస్ట్ ఎవరైనా సరే. అందుకే భర్త అంటే ఇక్కడ మనకి వివాహాల్లో చేసుకునేటువంటి భర్తగా కాకుండా మన యొక్క ఆదర బాదర, మన రక్షణ, మన యొక్క ప్రతీది పోషణ రక్షణ అన్ని చూసేవారు, భరించేవారు, పోషించేవారు కాబట్టి భర్త అన్నారు. అందుకే పతియే ప్రత్యక్ష దైవం అని ఎందుకు అన్నారంటే ఆయన భర్తగా వచ్చారంటే సాక్షాత్తు పరమాత్మ స్వరూపంగా మీకు వచ్చారు కాబట్టి మీ ఆలన పాలన రక్షణ పోషణ అన్ని చూసుకోవాలి ఆయన. కానీ ఆయన ఏం చేస్తాడు? మీరు వచ్చారా, మీ అమ్మ నాన్న ఇంటికి వెళ్తే మొత్తం తీసుకురా, దాని మీద నేను మొత్తం పోషిస్తాను. నువ్వు పోషిస్తావా? ఈ కట్నాలు ఎందుకు వచ్చినాయి చెప్పండి? కట్నాలతో గొడవలు ఏం చెప్పండి? ఒక్కసారి కోర్టులకు వెళ్ళండి మీరు, ఫ్యామిలీ కోర్టులకి, ఈ యొక్క సివిల్ కోర్టులకి, మొత్తం ఈ వల్ల గొడవలే ఎక్కువ, ఈ కట్నాల గొడవలే. అంటే ఆయన నిజంగా మనం భర్త అనకూడదు అనమాట. వాస్తవానికి ఏం చేస్తామండి, అందరు భర్తని వాళ్ళ పిల్లడు మొదలెట్టేశారు, భర్త అయిపోయాడు. ఆయన భర్త కాదు, ఈజ్ అన్ఫిట్ ఫర్ భర్త. భర్త అంటే ఏం చెప్పారు ఇక్కడ? పాలన పోషణ రక్షణ పోషణ చెయ్యాలి. ఎప్పుడు చేస్తున్నాడు అంటే ఆ అమ్మగారు తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బు తనంతో చేస్తావా నువ్వు? నీకు శక్తి లేదు, సత్తా లేదు. కాబట్టి మనం మగవాళ్ళందరూ భర్తలుగా పరిణితి చెందాలి ఫస్ట్. కాబట్టి ఇక్కడ కర్మఫల దాత అంటే తనే కర్మఫలం అని ఎందుకు అంటున్నారు అంటే కర్మఫలాన్ని ఇవ్వడానికి ప్రకృతిని అనేక నియమాలు నియమించారు ఈశ్వర. అందువలన ఈ ప్రకృతి చూడండి, ఏ ఒక్కటి కూడా అతిక్రమించి తన యొక్క నియమాల నిబంధనలని ఉల్లంఘించట్లేదు. ఒక్కసారి ఈ గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి కదా, ఒక్కసారి వాటి గతి మార్చి ఒకసారి రాని కొలైడ్ అయిపోయి ప్రళయం అయిపోయి భూమండలం అంతా దగ్ధమైపోద్ది. అందువలన ఏ ప్రకృతి నియమాలు ఏవి ఉల్లంఘించట్లేదు. ప్రతి ఒక్క చర్యకి ఫలితం ఉంటుంది. అందువలన అన్నిటికీ ఆధారభూతంగా ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మని భర్త అంటారు. సో ఈ విధంగా మనం ముందే చూసాం, ఈశ్వర్ అంటే తన ఇష్టానుసారంగా ఏది చేయడానికి లేదు. ఎందుకు? నేను కర్మఫల దాతనని అంటారు కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఏమంటానంటే నేను ప్రభువు అంటే అందరికీ యజమాని నేనే. ఒకప్పుడు రాజులు ఉండేవాళ్ళు, ఆయనే కదండి మొత్తం రాజ్యానికి అంతటి ప్రభు. అందువలన కర్మఫల దాత ఎలా ఉండాలి? జ్ఞానవంతుడై ఉండాలి, సర్వజ్ఞుడై ఉండాలి. ఎందుకు? ఏ జీవులు ఏ కర్మలు చేసే జ్ఞానం లేకపోతే మన తుగ్లక్లా అవుతుంది. తుగ్లక్ తెలుసు కదా, రాజధాని అక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి అక్కడికి. ఒక రాజధాని అప్పుడు ఒకలా అంటారు, ఇంకొకలేమో 3 అంటారు, ఇంకొకరు 5 రాజధానులు చేస్తుంటారు. ఇవన్నీ కూడా అప్పుడు మన దేశాన్ని పాలించిన తుగ్లక్ పరంపర అనమాట ఇది. అందువలన సర్వశక్తిమంతుడై ఉండాలి ఈశ్వర, సర్వ జ్ఞానం కలిగి ఉండాలి. అందువలన అందుకే ఆయనకి ప్రభువు అన్నారు. ప్రభువు అంటే 2 ఉండాలి. ప్రభవతి ఇది ప్రభువు. ప్రభువతి అంటే శక్తి. మరి మనకి ఏదైనా చెయ్యాలన్నా, మనకేమైనా దండించాలన్నా, మనకేమైనా వరప్రసాదం ఇవ్వాలన్నా ఆ శక్తి ఆయనలో ఉండాలి కదా, ఆ జ్ఞానం ఆయనలో ఉండాలి కదా. అందుకే ఆయనకి అల్టిమేట్ ప్రభువు ఎవరంటే ఈశ్వర. సరే, ప్రభు అయితే మనలాగా ఆయన కూడా కర్మలు చెయ్యాలా? లేదు, ఆయన సాక్షి. అంటే అన్ని కర్మ ఫలాలు నేను ఇస్తున్నా, నేను దేనికి అంటటలేదు. ఈశ్వర యొక్క అంటే సూర్యుని యొక్క ప్రకాశంలో మనం అన్ని పనులు చేసుకున్నప్పటికీ సూర్యునికి ఎలాగైతే సంబంధం లేదు, ఈశ్వర సమక్షంలో సర్వం సృష్టి వ్యవహారం నడుస్తున్నప్పటికీ ఆయనకి ఎటువంటి ఈ మాలిన్యాలు మంచి చెడులు అంటవు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయనుకోండి, భూకంపాలు తుఫానులు అనేక వస్తాయి, ల్యాండ్ స్లైడ్స్
కానీ అవన్నీ వచ్చినా, ఎంతమంది మరణించినా, ఎంతమంది మళ్ళీ జన్మించినా, ఇవన్నీ కూడా ఆ పుణ్య పాపాల ఆధారంగా జరుగుతాయి తప్ప ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి ఆయన సాక్షి స్వరూపం అంటారు. అందువలన భగవాన్ సాక్షిభూతంగా ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పాను, సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ కర్మాధ్యక్ష సర్వభూతాధివాస. కర్మకు అధ్యక్ష, కర్మఫల దాత, సకల ప్రాణు హృదయంలో వాసం చేస్తున్నటువంటి ఈశ్వర ఏంటి? సాక్షి, కేవల చైతన్య స్వరూపము, కేవల నిర్గుణ తత్వం అని చెప్పారు ఉపనిషత్తులు. అందువలన నేను నివాస, అందరికీ నివాస స్థానం ఎవరు? పరమాత్మ. అంటే అర్థం ఏంటి? సర్వ ఆధారం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం. చూసారా, విశ్వానికి ఆధారం ఆయన. గగన సదృశం వల్ల ఆకాశంను పోలి ఉన్నది అని అర్థం. అలాంటి పరమాత్మ ఇప్పుడు ఏమంటున్నారు? నేనే అన్నిటికీ నివాసము. నివాస అంటే ఏంటి? నివాసతి అస్మిన్ సర్వం ఇది నివాస. అంటే సకల ప్రాణులు, సకల సృష్టికి నేనే ఆధారము, నివాసమై ఉన్నాను, గృహమై ఉన్నారన్నమాట పరమాత్మ ఈశ్వర. తర్వాత శరణం, నేనే శరణం. ఇక్కడ శరణం అంటే ఏంటి? అందరూ నన్నే శరణ వేడుతారు. ఎందుకు? ప్రపంచమంతా అల్టిమేట్ శరణాగతి ఎవరి దగ్గర చేయాలి మనము? ఈశ్వర యందు. 1వ అధ్యాయంలో భ్రమతోని ఏడ్చుకుంటూ తన నేత్రములతో కన్నీటితో పర్యంతమైనటువంటి అర్జునుడు ఆ శ్రీకృష్ణ పాదాలు 2 చేతులతో గట్టిగా పట్టుకొని, కృష్ణ నీవు తప్ప నాకు వేరే ఆశ్రయం లేదు, త్వమేవ శరణం మమ అన్యత్ శరణం నాస్తి, అన్యత్ వేరే ఆశ్రయం నాస్తి, త్వమేవ నువ్వే నా అల్టిమేట్ ఆశ్రయం, నీకే శరణ వేడుకుంటున్నాను కృష్ణ అని 2 చేతులతో గట్టిగా పట్టి ప్రాధేయపడితే అప్పుడు భగవద్గీత ప్రారంభమైనది చెప్పడం. అందువలన అన్ని మార్గాలు మూసుకుపోతాయి. మన మిత్రులు, మన బంధువులు, మన అమ్మ నాన్న, మన సకలం పెద్దలందరూ కూడా నోరు నొక్కేస్తుంది ఒక్కొక్కసారి. ఆ యొక్క కౌరవ సభలో, ద్యూత సభలో ద్రౌపదికి ఇలాంటి పరిణామమే వచ్చినది. అప్పుడు తానుకు రక్షించుకోవడానికి ప్రయత్నించింది, అది వీలు కాలేదు. పాండవులు రక్షిస్తారని ఆశపడ్డాను, అప్పుడు వీలు కాలేదు. భీష్మ ద్రోణులు రక్షిస్తారనుకున్నది ఆ అమ్మ, అయినా వీలు పడలేదు. సరే, రాజ్యం యొక్క నియమాలు ఉంటాయి కదా, నీతి విధుడు రక్షిస్తాడు అనుకున్నది, అయినా వీలు పడలేదు. ఇక అర్థమైపోయినది, ఇక్కడ నాకు రక్షణ దొరికే అవకాశం లేదు. కాబట్టి శరణం అంటే ఏంటి? అల్టిమేట్ శరణాగతి ఎవరికి? ఏ గోవింద మాధవ వాసుదేవ అని ఆ గోవిందునికి శరణాగతి చేయడం వలన అల్టిమేట్ అక్కడి నుండి రక్షణ వచ్చింది. మీ అందరికీ తెలుసు, గజేంద్ర మోక్షం కూడా అదే చెప్తుంది. తను బలాన్ని వడ్డీ 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 కొన్ని వేల సంవత్సరాల యుద్ధం జరిగిందంట, పురాణంలో ఉంటది ఇది. ఆ యొక్క మొసలికి ఆ గజేంద్రుడి మధ్య ఆ యుద్ధము అలాగ తన బలము రోజు రోజుకి క్షీణిస్తుంది, ఆ మొసలి యొక్క బలము పెరుగుతున్నది. అలాగ లాస్ట్కి నీవే తప్ప ఇతపరం పెరుగును అని ఆ గజేంద్రుని ఎప్పుడైతే కేవలం అల్టిమేట్ ఆ పరమాత్మ ఆ నారాయణ్ణి వేడుకుంటే అప్పుడు వచ్చి ఆ ముసలిని చంపి. ఇక్కడ అర్థమేంటంటే అక్కడ కర్మఫలం అలా ఉన్నది. ఆ ముసలిని అక్కడ దానికి పూర్తిగా సంహరిస్తే తప్ప గజేంద్రుడికి మోక్షం రాదు, విడుదల రాదు. ఈ విధంగా గజేంద్రుడు, ప్రహ్లాదుడు, ద్రౌపది, ఇలాగా విభీషణుడు ఎంతమంది ఈశ్వరుని ప్రార్థన చేశారు, శరణు వేడుకున్నారు రక్షణ కోసం. అందుకే ఈశ్వరుని మనము పూర్తిగా ఆ యొక్క సకల భయ త్రాయక అంటారు. అంటే అన్ని భయం నుండి అభయ హస్తాన్ని అందించే ఆ పరమాత్మయే అల్టిమేట్ శరణాగతి మనకి చెయ్యాలి అతనికి. అందువలన శీర్యతే దుఃఖం అస్మిన్ ఇతి శరణం అంటే మనలో ఉన్న సమస్యలు, దుఃఖాలను తొలగించే వారిని శరణం అంటారు. శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప. మన అయ్యప్ప భక్తులు అంటారు కదండి శరణం శరణం అని, అది అనమాట. ఎందుకంటే ఆ అయ్యప్ప అన్ని సమస్యల భక్తులను, అన్ని సమస్యల బాధలని
మనను నిర్మూలిస్తారు. కాబట్టి ఆ స్వామియే శరణమయ్యప్ప అంటాం మనం. ఆ తర్వాత సుహృత్ అంటారండి. ఇక్కడ సుహృత్ అంటే మీకు ఒక విషయం తెలియాలి. సుహృత్ అంటే మన హితము కోరేవారు. మరి మిత్రుడు అంటే ఏంటి? మిత్రుడంటే మన హితం కోరుతారు, కానీ మనం ఆయనకి కూడా కొంత ఆశిస్తారు. అంటే మనం ఏంటి, మిత్రులు మనం ఏదైనా చేస్తే ఆయన మనకు తిరిగి చేస్తుంటారు. ఇది మిత్రులు. కానీ మన మంచి ఎప్పుడు కోరుతారు, ఆయన ఏం ఆశించరు మీ నుండి, మీరేం చెయ్యక్కర్లేదు కూడా. కానీ మీ హితం కోసం ఎప్పుడు ఆలోచిస్తూ చేస్తూ ఉంటారు. వాళ్ళని సుహృతులు అంటారు. అంటే ప్రత్యుపకారం ఆశించకుండా ఎవరైనా ఏమైనా చేస్తుంటే వాళ్ళని సుహృతులు అంటారు. ఎందుకు? మనము ఈశ్వరుని మనము వ్యాపారాలు చేస్తుంటాం. స్వామి నీవు ఇది నాకు చేస్తే నీకు ఇది కానుకై సమర్పించుకుంటున్నాం మనం అనుకుంటాం. కానీ మన కానుకల మీద ఆయన ఆధారపడ్డు, మీకు ఎప్పుడు చేస్తూనే ఉంటాడు ఆయన. అందుకే అనాథకే దీన బంధువు, అనాథకి నాథ, దీనువులకి బంధువు అయినటువంటి ఆ పరమాత్మయే సుహృతు అంటారు. అదేవిధంగా ప్రభవ ప్రళయ స్థానము. ఈ ప్రభవ అంటే సృష్టి కారణము, స్థానం అంటే స్థితి కారణము, ప్రళయ అంటే లయ కారణం. అంటే బ్రహ్మ విష్ణు శివ ఈ త్రిమూర్తి స్వరూపంగా కూడా ఆ పరమాత్మయే ఉన్నది అని చెప్తున్నారు. నేనే ఉన్నానంటారు. సాక్షాత్ పరమాత్మ కృష్ణ నేనే అంటున్నారు. అంటే శుద్ధ చైతన్య నిర్గుణ ఈశ్వర తత్వంగా నేనున్నాను, నేనే సకలానికి కారణము. నిధానం అన్నారు. నిధానం అంటే ఈ జగత్తులో ఉన్నవన్నింటికి నిధి, భాండాగారము. అంటే జ్ఞాన సంపద, ద్రవ్య సంపద, సకల ఐశ్వర్యానికి నేనే ఆధారము, నిధానము. అంటే ఇక్కడ మనం ఏం చెప్పాలి? ఈ సృష్టి, ఈ కర్మఫలం ద్వారా సంచిత రూపంలో ఉన్నటువంటి ఈ నిధి అంతా కూడా నిధానము అంటారు. అంటే సృష్టి వ్యక్తం కాకముందు అవ్యక్తంగా ఉన్నప్పుడు మన కర్మ ఫలాల సంచిత కర్మగా ఉంటుంది, దాని నిధానం అంటారు. అవ్యయం బీజం అంటే ఈ సృష్టిలో ఉన్న జీవరాశులన్నీ కలిపి వాటికి బీజం అంటే ఏంటి? ఇక ప్రారబ్ధ కర్మతో వస్తాయి కదండి. అంటే ఇక్కడ అవ్యయం అంటే బీజం అంటే సృష్టిలో ఉన్న అన్ని జీవరాశులు. అదేవిధంగా నిధానం అంటే సంచిత రూపంలో ఉన్న కర్మఫలము అని అర్థం చేసుకో. అందువలన అహమేవ ప్రభవ ప్రళయ స్థానము, నిధానము నేనే, అవ్యయం బీజము అన్నారు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.